టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. సురారంలో సర్వే నంబర్ 115, 116, 117లో 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిన మంత్రి మల్లారెడ్డి మరియు కొడుకు భద్రారెడ్డి మరో 5గురిపై కేసు నమోదైంది. ఆసుపత్రికి ఆనుకుని ఉన్న భూమి అమ్మాలంటూ బెదిరిస్తున్నారంటూ బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. కోర్టులో సూటు వేసిన లాయర్ను కొనేసి వైట్ పేపర్ పై సంతకాలు తీసుకుని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. ఆసుపత్రికి ఆనుకునున్న 20 గుంటల భూమిని కబ్జా చేశారని, ప్రహరీ గోడ నిర్మించారని బాధితురాలు వాపోయింది. జర్నలిస్ట్ ను బెదిరించిన కేసును సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు ఓ దినపత్రిక రిపోర్టర్ సంతోష్ నాయక్ ను ఎమ్మెల్యే ఫోన్ ద్వారా కాలు చేతులు నరికేస్తానని బెదిరించారు. ఈ ఆడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వస్తున్నాయి. రికార్డ్ చేసుకోమని చెప్తున్నా, రికార్డ్ చేయి నువ్వు. ఇది నువ్వు కొడక సమస్యలు చేస్తున్నావా? ఎందుకన్నా? ఏమైనా ఏమైనా అది ఏం కాలేదా? వచ్చి మాట్లాడికరా. నువ్వు మొగడవా? నువ్వు ఆడిపట్టుడవా అన్న? అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న. మాట్లాడక కాదు, ఇంటికి వచ్చి నరికేస్తా కొడక. ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడక? ఏడు నువ్వు చెప్పి. ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా, అది అట్లా మాట్లాడదు కాదు. మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తానో మంచితనంగా రాలేకపోతే నేను వస్తా. ఏడు నువ్వు చెప్పు. ఎందుకంటే భయపెడుతున్నా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నేమో నీవు శాతగానోనికి ఏం భయపడతారా? నీకు శాతగానోడు నువ్వు. ఏమైందా? నీకు ఏమైంది? చేతిలో కళ ఉందా? నిశ్చయం రాయనికి అనుకున్నా. ఎట్లా అనుకుంటున్నా? ఏం రాసిన? నేను రాసిన తప్పు చూపి తప్పురా కదా మాట్లాడతా. నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా. నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు. కానీ రికార్డ్ చేయబిడా, నువ్వు రికార్డ్ చేసి పోలీసు పెట్టు, ఎస్పీ పెట్టు, డీజీకి పెట్టు. కాదన్నా, మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న. భయపెట్టడం కాదు చెప్తున్నా. నేను భయపెడతలేను, సూట్ చేసి చెప్తున్నా. నువ్వు రా అని చెప్పి నేను వస్తా. చెప్తున్నా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు. రాను జాతీయ అమ్మాయిని దెంగించుకొని నువ్వు ఎవడెవరైనా నా మీద పేరు పెట్టి రాయనికే అన్న. అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా. పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న? ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా. ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా. అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పుడు నువ్వు రా అని నేను వస్తా అన్న. నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరించా. నీవు ఫాల్తుగానే బెదిరించా. నేను నా లెవెల్ బెదిరించా. నువ్వు అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా. రాసేది నువ్వు రాసేదే ఉన్నా. ఇప్పుడు నేను ప్రెస్ కు నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి పోతా, సాంఖ్య దగ్గరికి పోతా మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు చేసే స్టడీలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం లిస్ట్ ఎవరు చేసిన అంటే నువ్వు రాయిరా. నువ్వు రికార్డ్ చేసుకోండి కంప్లైంట్ నా మీద. కాదన్నా, ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్యాయాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న? నువ్వు రాయ, నువ్వు తమాషాలు తెంగ కానీ నువ్వు రాను. ఎందుకన్నా ఇప్పుడు ఫోన్లోనే తిడుతున్నావు? నీ దగ్గర వస్తాయి కదా. కాదన్నా, నువ్వు ఫోన్లోనే ఇంత తిడుతున్నావు. చెప్పు నాకు అంతే. సరే నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న. నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను. నేను నీ సంగతి చూస్తాను. నేను ఇక బిడ్డ అనుకున్నావు. ఖమ్మం జిల్లాలోని కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం ఈ ఉదయం చోటు చేసుకుంది. మదిర మండలం పరిధిలో కాటన్ మిల్లులో జరిగిన ప్రమాదంలో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులకి ఎటువంటి నష్టం రాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసినటువంటి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వీలైనంత తొందరగానే వారు కూడా మళ్ళీ మిషనరీని యథావిధిగా మళ్ళీ తీసుకొచ్చేదానికి కొనుగోలు చేయాల్సినటువంటి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి బయ్యారు గారు కానీ చైర్మన్ గారు కానీ కూడా ఆ రకంగా చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ రైతులు ఎటువంటి ఆందోళన రావద్దని చెప్పేసి మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తూ అలాగే
అదృష్టం అంటే ఇతనిదే. గూగుల్ పే ద్వారా ₹1,00,000 రివార్డ్. గూగుల్ పే ద్వారా లావాదేవీలు నిర్వహించేవారు చాలా మంది రివార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అవతల వ్యక్తికి డబ్బులు పంపాక వచ్చే స్క్రాచ్ కార్డును చూసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో నిరాశ మిగులుతుంది. అయితే ఒక వ్యక్తికి ఏకంగా ₹1,00,000 గూగుల్ పే రివార్డ్ లభించింది. ₹1,00,000 గూగుల్ పే రివార్డ్ లభించడంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నా పేరు సంపత్ అండి. నా షాప్ పేరు వచ్చేసి సౌమ్య కిరాణా, ఖలీల్వాడి. నాకు గూగుల్ పేలో ₹1,00,000 వచ్చేది. అది గూగుల్ పే ఫర్ బిజినెస్ యాప్ అని ఉంటుంది. అయితే కస్టమర్స్ వాళ్ళ గూగుల్ పే నుంచి మన గూగుల్ పే ఫర్ బిజినెస్ యాప్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాకు ఎవ్రీ వీక్ ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. స్క్రాచ్ కార్డులో మామూలుగా అయితే 30, 35, ₹50 వరకు వస్తాయి. ఈసారి మాత్రం ₹1,00,000 వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. ఇది వచ్చినందుకు నాకు కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గూగుల్ పే వారికి కూడా ధన్యవాదాలు. ఇంతవరకు చిన్న అమౌంట్లు చూసి ఒకటేసారి $1,00,000 చూసేసరికి నేను నమ్మలేకపోయినాను. దానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇకపై కూడా నగదు గూగుల్ పేని ఇంకా ఎక్కువనే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. గూగుల్ పే ఒక విధంగా నాకు చాలా హెల్ప్ అయింది. భారత్ బంద్ పేరుతో టీఆర్ఎస్ నాయకుల వీరంగం. షాప్లో ఫర్నిచర్ ధ్వంసం. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. అన్ని షాపులు నేర్పించాలి. మొత్తం అన్ని దుకాణాలు తెరిపిద్దాం. ఈ వ్యవస్థ అయితే కొట్టుకుంటా కొట్టుకున్నాం పోతే జెండర్ వర్క్స్ తీసుకుందామని చెప్పి లంజాడికి అన్ని షాపులు నేర్పిద్దాము. ఏ లంజాడికి వచ్చి పని చేపిస్తున్నా కూడా చూద్దాం. యాక్చువల్గా తీసినాము. వాళ్ళు వచ్చి పని చేయమన్నారు. పని చేసినాక అమ్మాయి వాళ్ళు ఉన్నారు. బయట వెళ్ళిపోయారు. బయట వెళ్ళిపోయినాక వాళ్ళ మొబైల్, పర్సు ఇలా లోపల షటర్ ఓపెన్ చేసి షటర్ క్లోజ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళ అవన్నీ ఉంటాయి అనమాట. ఇవి బ్యాగ్ అవన్నీ తీసుకొని షటర్ క్లోజ్ ఉన్న షటర్ని ఓపెన్ చేసి లోపల వాళ్ళు తీసుకుంటూ చెప్తూనే ఉన్నారు. 5 minutes బ్యాగ్ పర్సు తీసుకొని వెళ్తున్నామంటే కూడా తినకుండా లోపలికి వచ్చి కొట్టి ఆడ అమ్మాయి దాక్కుంటే కూడా ఈ అమ్మాయి మేనేజర్ మొత్తం చూడండి ఒకసారి లోపల మొత్తం వియోస్ అన్ని పడేసింది. అన్ని ఆ అబ్బాయి మా 2 అబ్బాయిలను కొట్టాడు. మీ పేరు? వీరేందర్. ఎంతమంది వచ్చారు? మొత్తం వచ్చింది ఒక 10 మంది గ్యాంగు. హరిబాబు కొడుకు శ్రీకాంత్ ముద్రా కొందరు పెట్టి ఉన్నారు. అందరు తెలుసు. వీడియో రికార్డింగ్ ఉన్నాం. షాప్ వచ్చి అవి ఏంటంటే అక్కడ పట్ట కొడుతూనే ఉండి వచ్చి గలీజ్ మాటలు మాట్లాడుతున్నాయి. మన వాళ్ళందరూ నా దగ్గర కస్టమర్లే. హరిబాబు నా దగ్గర ఉత్తరపెట్టిన ఖైదం కూడా ఉన్నది. నా దగ్గర ఉత్తరపెట్టిన ఖైదం మన తెలియదు. జియో 5G ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో యూజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది జియో సంస్థ. Honorable Minister Shri Ravi Shankar Prasad ji, honorable guests, ladies and gentlemen, a very good morning to each and every one of you. In 4 short years, the Indian Mobile Congress has grown enormously in prestige and impact. It has already earned a proud place in the annual calendar of global conversations on digital technologies. This is because of India's 2 unique strengths, which the world has now fully recognized. One is the confluence of the 3 Ds, India's vibrant democracy, India's young demography, and India's digital transformation. The other is the visionary and the dynamic leadership of our Prime Minister, Shri Narendra Modi ji. Respected Pradhan Mantri ji, your Digital India mission has made our country highly resilient in the face of the toughest of adversities. The outbreak of COVID-19
posed life-threatening challenges, but our high-speed 4G connectivity infrastructure has proved to be India's digital lifeline. Throughout 2020, India worked online, studied online, shopped online, received healthcare online, socialized online, played online. Simply put, India thrived online. This underscores the phenomenal evolution of digital technology in India. From being a means of limited engagement and entertainment, it has evolved into a platform of unlimited enablement and empowerment. Despite the lockdown, the entire industry, consisting of thousands of engineers and employees, worked round the clock to provide critical support 24/7 to all sections of the society and business. The government supported the industry to go the extra mile in keeping these critical services going during this period. They deserve our appreciation and gratitude. Honorable Prime Minister, with great admiration and enthusiasm, the nation has welcomed your announcement about the early availability of an affordable COVID vaccine. The pandemic will surely be behind us soon in 2021. Under your leadership, India will welcome the new decade with supreme confidence. The Indian economy will not only bounce back, but will also grow with unprecedented acceleration. India can and India will prove cynics wrong by becoming a $5 trillion economy. It will be a more equal India with increased incomes, increased employment, and improved quality of life for 1 billion Indians at the middle and the bottom of the economic pyramid. India has the historic opportunity to become the world's preeminent digital society with ease of living for all. My conviction comes from the enormous transformative power of digital technologies. Permit me, therefore, to present briefly 4 ideas for your consideration. 1. As many as 300 million mobile subscribers in India are still trapped in the 2G era. Urgent policy steps are needed to ensure that these underprivileged people have an affordable smartphone so that they too can benefit from direct benefit transfer into their bank accounts and actively participate in the digital economy. 2. India is today among the best digitally connected nations in the world. In order to maintain this lead, policy steps are needed to accelerate early rollout of 5G and to make it affordable and available everywhere. I assure you that Jio will pioneer the 5G revolution in India in the second half of 2021. It will be powered by indigenous developed network, hardware, and technology components. Jio's 5G service will be a testimony to your inspiring vision of Atmanirbhar Bharat. 3. I can say with utmost confidence that 5G will enable India to not only participate in the 4th industrial revolution, but also to lead it. Jio Platforms, with its family of over 20 startup partners, has built world-class capabilities in artificial intelligence, cloud computing, big data and machine learning, Internet of Things, mixed and virtual reality cloud, and blockchain. We are creating compelling homegrown solutions in education, healthcare, agriculture, infrastructure, financial services, and new commerce. Each of these solutions, once proven in India, will be offered to the rest of the world to address global challenges. 4. As digitization of the Indian economy and Indian society picks up speed, the demand for digital hardware
will grow enormously. We cannot rely on large-scale imports in this area of critical national need. Thanks to the Honorable Minister, Sri Ravi Shankar Prasad ji's efforts, many leading global companies are coming to India to set up manufacturing facilities. India has developed world-class strengths in chip design. I clearly foresee India becoming a major hub for state-of-the-art semiconductor industry. When all stakeholders work together, we can surely ensure that India's success in hardware will match our success in software. Friends, we are about to step into a glorious decade of the India story, with the Digital India mission playing the role of the principal accelerator. Nothing can stop India's rise, not even COVID-19. This is our chance to create history. Let us do it. Let us do it together under the leadership of our Prime Minister. I wish all of you the best of health and a happy new year in advance. Thank you.